నమస్తే ఓరగలు 9 టీవీకి స్వాగతం. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం హాజరై మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి సాధించాలన్నారు సీఎం. మొదటి ప్రాధాన్యతగా తీసుకొని భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమల్లో భాగంగా 200 యూనిట్ల లోపు ఉన్న లబ్ధిదారులకు ఉచిత కరెంట్ అమల్లో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ 19వ డివిజన్ భగత్ సింగ్ నగర్లో జీరో కరెంట్ బిల్ రసీదును లబ్ధిదారులకు మంత్రి కొండ సురేఖ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. చేతులు పెట్టకండి, మీరు చేతులు పెట్టకండి, చేతులు పెట్టకండి. ఉండండి, అందరు దిగారే. నువ్వు పట్టుకోకు, నువ్వేం పట్టుకో. ఓకే, అమ్మా 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 చేతులు పెట్టకండి, మీరు చేతులు పెట్టకండి, చేతులు పెట్టకండి. ఉండండి, అందరు దిగారే. నువ్వు పట్టుకోకు, నువ్వేం పట్టుకో. ఓకే, మేడకు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తుందని అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్. ఇవాళ గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు మేడిగడ్డ టూర్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక సైతం ఇతర బ్లాక్లను ప్రమాదం ఉందని చెప్పిందని గుర్తు చేశారు. అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు ఇదే పరిస్థితి కట్టారని, వాటికి ప్రమాదం ఉందని నివేదికలు ఇచ్చిందని అన్నారు. మేడిగడ్డకు తొందరగా రిపేర్ చేయాలని కేటీఆర్ కోరుతున్నారని అన్నారు.
1.65 కిలోమీటర్లు బ్యారేజ్ ఉంటే 50 మీటర్లు దెబ్బతిందని నిన్న పర్యటనలో ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. హరీష్ రావు కూడా తప్పుడు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. అంటే నిపుణులను తీసుకుపోయి ఏదో చూయించినట్టు మాత్రం ఇక్కడ కనబడలేదు. ఒక మాట మాత్రం అన్నాడు, నిపుణులు వారు చెప్తుంది ఏంటంటే ఎంబడే మరమ్మతులు చేసి రైతులకు వాటర్ ఇవ్వాలనే మాట చెప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది సూటిగా డిమాండ్ చేస్తున్నా, ఎటువంటి పరిశీలన లేకుండా నిర్మాణం చేపట్టమని చెప్పిన ఆ నిపుణుడు ఎవరు? ఒకవేళ ఎవరైనా ఆ నిపుణుడు ఆ విధంగా సూచిస్తే అతన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర ఉరివేయాలనే మాట. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంతటితో వారు ఆగలేదు. The barrage under the present condition is rendered useless until fully rehabilitated. ఈ మాట కూడా వాళ్ళ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఫర్దర్ వారు చెప్పడం ఏంటంటే the likelihood of failure of other blocks resulting in a similar mode exists. అంటే ఇతర బ్లాక్లకు కూడా ఈ డేంజర్ ఉన్నదనే మాట నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది 1 నవంబర్ నాడు ఇచ్చిన రిపోర్ట్లోనే చెప్పడం జరిగింది. ఫర్దర్గా వారు చెప్పింది ఏంటంటే దిస్ వుడ్ వారింగ్ దెమ్ ప్రోన్ టు సిమిలర్ ఫెయిల్యూర్. ఒకవేళ రైతుల మీద మీకు అంతనే ప్రేమ ఉంటే 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఆ ప్రాజెక్టును, ఆ బ్యారేజ్ను ఎందుకు అంత లోపభూయిష్టంగా కట్టారో ప్రజలకు జవాబు చెప్పాలనే మాట నేను డిమాండ్ చేస్తున్నాను. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు చెప్తుంది ఏంది? అది కరెక్టా? మీరు కరెక్టా? మీ నిపుణుడు ఎవరిలో వాళ్ళని తీసుకుపోయేసి ఆ పేరు చెప్పండి. 0.65 కిలోమీటర్స్ రాజును ఎదిరించిన అనే మాట చెప్పేవాడు. అదేవిధంగా ఈ కట్ట తుపాకీ హరీష్ రావు కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న అక్కడ మాట్లాడుతూ చెప్పింది ఏంది? మేము నల్లగొండలో మీటింగ్ పెడితే దాని ఫలితంగా అనేది అసెంబ్లీలో కృష్ణా వాటర్ యజమాన్యం అనేది 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. శుక్రవారం తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ని విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేస్తారని హామీ ఇచ్చారు. తిరుపతిలోని తారక రామ స్టేడియంలో జరిగిన ఈ సభకు షర్మిల, సచిన్ పైలట్ ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. మోసం చేసేవాడే మోడీ అని, తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన మోడీ ఆ 3 నామాల వానికే పంగనామాలు పెట్టాడని ఆరోపించింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని అన్నారు. హోదా ఇవ్వకుండా తల్లి లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ చంపేశారని అన్నారు. పోలవరం కట్టకుండా రాష్ట్రాన్ని చంపుతుందని కూడా మోడీ అని ఆమె అన్నారు. హక్కైనప్పుడు ఒక్కటంటే ఒక్కటైనా అటు బీజేపీ ప్రభుత్వం అయినా, రాష్ట్రంలో ఉన్న ముందు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా, ఇప్పుడు అధికారంలో ఉన్న జగనన్న గారైనా, ఏ ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులో భాగమైన ఒక్క అంశానికైనా వీళ్ళు నిలబడ్డారా? వీళ్ళు పూర్తి చేశారా అని అడుగుతున్నా. 10 సంవత్సరాలు అయిపోయింది. ఊహించుకోవడానికి కూడా ఊహకు కూడా అందడం లేదు. అయ్యో 10 సంవత్సరాలు అయిపోయిందే, ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కటైనా సాధించుకోగలిగామా అంటే ఒక్కటైనా సాధించుకున్నామా? మన కర్మ కాకపోతే సింగపూర్ ను చేస్తానన్నారు, అమరావతిని సింగపూర్ ను చేస్తానని 3D సినిమాలు చూపించాడు.
ఇక జగనన్న గారేమో ఒక్క రాజధాని సరిపోదు, మాకు 3 రాజధానులు కావాలి అన్నాడు. పోనీ మూడిట్లో ఒకటైనా అయిందా? ఈ రోజు మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టుందా? ఒక్క రాజధాని కూడా లేదు అంటే సిగ్గుచేటు కదా. రోజుల్లోనే మనకు ప్రత్యేక హోదా, మనకు రావాల్సిన అన్ని హామీలు నెరవేర్తే 5 లక్షల కోట్ల విలువ. మరి ఈ రోజు కనీసం 10 లక్షలు 12 లక్షల కోట్ల విలువ చేస్తాయి. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదాయే మనకు వచ్చుంటే పక్క రాష్ట్రాలకు వచ్చినట్టు ఉత్తరాఖండ్కి అయితే 2000 పరిశ్రమలు వచ్చాయి. 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. వాళ్లకు ప్రత్యేక హోదా వచ్చింది కాబట్టి చేశారా? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు? 5 సంవత్సరాలుగా ఇదే మైదానంలో నిలబడి మోడీ గారు 2014లో వాగ్దానం చేశాడు. ఇంకా ఎన్నో మాటలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో హార్డ్వేర్ హబ్ను ఒకటి తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కేజీ బేసిన్ ఉంది. తమలగుడిలో శ్రీ రుద్రేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు గోడపత్రికను ఆవిష్కరించారు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు వేస్తమలగుడిలో జరిగే శ్రీ రుద్రేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రుద్రేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరారు. అనంతరం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఎస్ కుమార్ యాదవ్, మాడిశెట్టి రాజ్ కుమార్, మాడిశెట్టి సతీష్, హన్మకొండ సిఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పురాతన నుంచి నాటకపోయినటువంటి అయ్యగారు ఉపేంద్ర శర్మ గారు, ఈఓ గారు అందరూ కూడా ఇక్కడ ఉపేంద్ర శర్మ గారు తప్ప అందరూ కూడా కొత్త వాళ్ళమే. అందరి సహాయ సహకారాలతో ఈసారి కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా మంచి పేరు వరంగల్కి తీసుకొచ్చే విధంగా శివరాత్రి ఉత్సవాలప్పుడు వేయిస్తంభాల గుడి అంటే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేవాలయం. దీని ఉత్సవాలకు ముఖ్యంగా పాత్ర పోలీస్ అధికారులది ఎక్కువ శాతం గంటల మటుకు దీని మీద ఉంటుంది. ఎందుకంటే భక్తులు రాత్రి 1 గంట తెల్లారి 2 అనేది చూడకుండా లైన్లో నిల్చొని ఉంటుంది కాబట్టి వారికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈఓ గారు అక్కడ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఆవేశాలకు కానీ వేటికి కానీ తావు ఇవ్వకుండా కార్పొరేషన్ వాళ్ళ అధికారులు కూడా అందరూ దీన్ని సమర్థవంతంగా చేయడానికి చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా కార్పొరేటర్ మా తోట వెంకన్న గారు కూడా వారి ఇక్కడనే ఈ 3 రోజులు కూడా వారు ఇక్కడనే ఉండేటువంటి విధంగా ఉండమని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈసారి గతంలో జరిగిన దానికంటే చాలా ఘనంగా మంచిగా ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా వాటికి నేను ముందు చూసుకుంటా. ఏ అవసరాలు ఉంటే నాకు చెప్పండి, నేను కూడా చూసుకుంటాను. మీడియా సోదరులు కూడా అందరూ కూడా వీటికి సహకరించి ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని కాగ్ విజిలెన్స్ సంస్థ తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై దొంగలాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. మార్చి 2వ తేదీన శనివారం కరీంనగర్ జిల్లాలోని ప్రజాహిత యాత్రలో భాగంగా జమ్మికుంట మండలంలోని షాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించేందుకే కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.
విచారణ పేరుతో కాంగ్రెస్ జాప్యం చేస్తూ 6 గ్యారెంటీల అమలు అంశాన్ని పక్కతో పట్టిస్తుందని ఆరోపించారు. ఇచ్చిన మాట మేరకు 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేసి తీరవలసిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని అన్నారు బండి సంజయ్. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమల్లో కోత పెడుతున్నారని, రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు కుటుంబాలుంటే 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం అన్యాయమని అన్నారు. అవినీతిని కప్పిపుచ్చేందుకే బీఆర్ఎస్ సైతం 6 గ్యారెంటీల హామీలు అమలు కోసం నిలదీయలేకపోతుందని అన్నారు ఆయన. ప్రేమ అభిమానంతో స్వాగతం పలుకుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి. నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ప్రధానమంత్రి కావాల్సిందే. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది. తెలంగాణ రాష్ట్రం కూడా 17కు 17 సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది వాతావరణం చూస్తుంటే. ప్రజాహిత యాత్ర ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో నిన్న రాత్రి ప్రారంభమైంది. మళ్ళా 4th, 5th నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ ఉన్నది కనుక 2 days బ్రేక్ ఇచ్చి మళ్ళా 6th, 7th మానకొండ నియోజకవర్గం. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము 6 గ్యారెంటీలను చూసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పండి. రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డులు ఉన్న వరకే 500 రూపాయలు గ్యాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు. నాకు తెలిసి దాదాపు 90 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. కొంత అటు ఇటు కావచ్చు. తన 50% పురుషుల పేరు మీద ఉన్నాయి. కానీ వాళ్ళందరూ గ్యాస్ ఇవ్వరా? గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద, పురుషుల పేరు మీద అని కాదు. గ్యాస్ 500 రూపాయలకే ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం. లేకుండా ప్రతి నెల ఫస్ట్ నాడు శాలరీస్ ఇవ్వాలి. నీతి జరిగింది వాస్తవం. కాళేశ్వరంలో పల్స్ పోలియో కార్యక్రమం మార్చి 3 నుండి జరగనుంది. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మార్చి 3 నుండి అన్ని రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది. పోలియో వ్యాక్సినేషన్ ప్రచార డ్రైవ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆరోగ్య అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. ఓరల్ పోలియో వ్యాక్సిన్కు అందించడానికి వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు. తల్లిదండ్రులు తప్పకుండా ఆదివారం చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. ఎన్ని పనులున్నా బాధ్యతయుతంగా పిల్లలను దగ్గరలో ఉన్న కేంద్రాలకు తీసుకెళ్లి చుక్కలు వేయించండి. ఎన్నో పదవులు బాధ్యతలు నిర్వహించి ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలను అందించిన మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరుస్థాయిగా నిలిచి ఉంటారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తదితరులతో కలిసి డాక్టర్ బండ ప్రకాష్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అందరికీ స్వాగతం సుస్వాగతం. స్వాగతం తెలియజేస్తూ మీ అందరూ కూడా సీట్లలో ఆసనంగా భయపడాలి గారి 90వ జయంతి ఉత్సవాన్ని వారి 1999 సంవత్సరంలో బల్లా ప్రకాష్ గారికి స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే తీసుకున్నటువంటి విలువలను కాపాడుకోవడం చాలా నిజంగా వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడం ఆ కుటుంబాన్ని నిజంగా కూడా మనందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు. శ్రీధర్ బాబు గారి జయంతి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా శుభం. వాళ్ళకి కొంత ఇబ్బందులు వాళ్ళని తగ్గుతాయనేది బాగా అనేక సందర్భాల్లో వారు స్పీకర్ పదవిలో ఉన్నా వాళ్ళు తెలిసినప్పుడు వారితో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే రేపు పరిష్కరిస్తా సాధ్యమైన వరకు మన చర్చల ద్వారా పరిష్కరించుకున్నాము ఇంకా మాట్లాడి వదిలిపెట్టాలని రిక్వెస్ట్ చేసిన వ్యక్తి వారికి నమ్మేంటో ఆయన విశ్వసించేంటో అనేక రకాలుగా వారికి ఎన్నో రకాలుగా సహకారం అందించిందో వ్యక్తిగా ప్రజెంటేషన్ చేసి విలువలను కాపాడు చాలా ఇదిగా చేస్తూ భవిష్యత్ తరాలకు కూడా వారి యొక్క ఆశయాలని తీసుకునే విధంగా గుర్తు చేసుకోవడం ఈ జయంతిని చాలా సంతోషపడే విషయం. మరి వారి కనీయుడు శ్రీధర్ బాబు గారు కూడా నిజంగా కూడా చెప్పాలంటే నన్ను ఇచ్చిన కనీయుడి తీరుగా తెలంగాణ ఎలక్ట్రీషియన్ ఎంప్లాయీస్ కి 1104 యూనియన్ ప్రాంతీయ సర్వే సభ సమావేశం ఫంక్షన్లు నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఎఫ్ఎఫ్ఈఈ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబులు హాజరై మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కార్మికులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎనలేని సేవలు అందిస్తున్నారని వారు గుర్తు చేశారు. అదేవిధంగా నూతన కార్యవర్గం డివిజన్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింగారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి, సెక్రటరీ ఎం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సప్లై అనేది ఎల్సీలు కానీ మిగతా విషయంలో కాస్త ప్రభుత్వం దీనిపైన మరి వాళ్ళు మన మీద ఎల్సీలు అనేది అవసరం తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఎక్కడ కూడా కదా అనవసరమైన ఎల్సీ తీసుకోవచ్చు సార్. మళ్ళీ కూడా ఢిల్లీలో ఇబ్బంది ఉంది కాబట్టి అవన్నీ కూడా బిల్లులో తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి సీఎండీ గారు కూడా మళ్ళీ కలిసి వాళ్ళు చెప్పి వారు చెప్పారు. మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసేది మన ఐక్యమత్యాన్ని మీరు ఏ విధంగా ఈ నవాడుకోవడం సభ్యులు ఐక్యమత్యంగా ఉన్నారు. సభ్యులు కూడా మా యొక్క సంఖ్యాపరంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మా సంఖ్యాపరం కూడా మీరు అందరూ హైదరాబాద్లోకి ఏదో అక్కడ ర్యాలీ జరగడం కాదు. మీ యుద్ధంలో మీ సభ్యులలో మీ యొక్క సభ్యులలో మరి ఏదైతే ప్రోగ్రామ్స్ కానీ జెండా ప్రోగ్రాం కానీ మరి చిన్న ఇక్కడ మీకు ఎస్సీ ఏదైనా వారు మీకు మేనేజ్మెంట్ పనిచేసినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడ మీరు చేస్తా ఉన్న వరకు మీడియా ద్వారా మేనేజ్మెంట్ చూసుకుని పోయి మరి మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా మాకు కూడా ఈ వ్యవహారంలో మరి సంఖ్యాపరంగా పెద్దవుల్లో ఉన్నాయి వ్యవహారంలో సంఖ్య కూడా ఎటువంటి ఇస్తున్నా మరి ఈ యూనిట్ అన్ని ఎక్కడ మనం రాష్ట్రం తీసుకున్నా యూనిట్ ఖండిస్తుంది. అవసరమైతే ఏ ప్రోగ్రామ్ సిద్ధంగా ఉందని చెప్పి తెలవాలంటే మీరందరూ కూడా మీ యొక్క సెక్షన్లో మీ యొక్క సభ్యుల్లో మరి మీరు కూడా సంఖ్యలు తెలుసుకోవాలి. మనం కూడా వేరే కొంతమంది తెలుసుకోకపోవడం వాళ్ళందరూ కూడా తెలుసుకొని వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మనం ఆడవారు గట్లమైన భాగం ఈ రోజు ఏదైతే మా సభ్యులైందో దాదాపు ఉన్నవాళ్ళు కూడా కొంతమంది అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది బీజేపీ హైకమాండ్. 195 మంది అభ్యర్థులతో 18 రాష్ట్రాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణలో నియోజకవర్గాల అభ్యర్థుల వారీగా సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, జహీరాబాద్
బీబీ పాటిల్, మల్కాజ్గిరి ఈటల రాజేందర్, హైదరాబాద్ డాక్టర్ మాధవిలత, చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూల్ భరత్, భువనగిరి నర్సయ్య గౌడ్, ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్వయం బాబురావుకు ఫస్ట్ లిస్టులో చోటు దక్కలేదు. మిగతా 3 ఎంపీలకు సీట్లను కన్ఫర్మ్ చేసింది బీజేపీ హైకమాండ్. ఇంకా 8 మంది అభ్యర్థులు ప్రకటించవలసి ఉంది. ఆదిలాబాద్, మెదక్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ నియోజకవర్గాలకు అభ్యర్థులు తర్వాత ప్రకటించనుంది బీజేపీ హైకమాండ్. ఎంతో అడ్వాన్స్డ్గా ముందుకు సాగుతుంది. టెక్నాలజీలో దూసుకుపోతున్నాం. అయినా మహిళలపై అఘాయిత్యాలు, అన్యాయం జరుగుతూనే ఉన్నాయన్నారు మంత్రి కొండ సురేఖ. ఎలక్ట్రిక్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్స్ డే ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ భూమికి ఉన్నంత ఓపిక మహిళలకు ఉంటుంది. తల్లిగా, చెల్లిగా, భార్యగా అన్ని పాత్రలు ఎంతో సహనంగా పోషిస్తుంది. అలాంటి మహిళలపై అడ్వాన్స్డ్ టెక్నాలజీ యుగంలో కూడా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహిళలకు అన్ని రంగాల్లో ఎంతో అన్యాయం జరుగుతుందని మంత్రి చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. వారికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు మంత్రి కొండ సురేఖ. ఆడవి లేకపోతే జన్మంటూ లేదు. లేనప్పుడు ఆమెనే మళ్ళీ అవమానపరుస్తూ అయ్యో అమ్మాయ అనేటువంటి మాట మాట్లాడడం చాలా బాధపడుతుంది. ఎవరన్నా రెండోసారి అమ్మాయి పుట్టామని అమ్మాయి అంటే సంతోషపడతాలి. ఇవాళ రేపు కొడుకులు ఎవరు తల్లిదండ్రులను పెంచట్లేదు, తీసుకుపోయి అనాథాశ్రమాలలో పారేస్తా ఉన్నారు. ఉన్న దాంట్లో కొంతైనా పెట్టి ఆడపిల్లలే తగల కోసం చేస్తా ఉన్నారు. నీకు కూతురు పుట్టిందని సంతోషించు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహిళలు ఎన్నో విధాలుగా అన్నింటిలో గర్వకారణంగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అసోసియేషన్ వాళ్ళని చూస్తేనే తెలుస్తా ఉంది. ఈరోజు ఒక రేషన్ సెక్రటరీ గారు తీసుకున్న నిర్ణయంతో ఇంతమంది మహిళలు మీరు ఇక్కడికి వచ్చారు. మరి నేను ఇక్కడ నిలబడ్డా అంటే దానికి కూడా గర్వకారణంగా నేను చెప్పుకుంటా సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఎందుకంటే అప్పుడు 33% రిజర్వేషన్ తీసుకొచ్చింది ఆయన. ఆ రిజర్వేషన్లోనే నేను ఎంపీపీగా రిజర్వేషన్ ఎంపీపీ అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇంకా ఈసారి మళ్ళీ మన యూపీఏ ప్రభుత్వం వచ్చిన ఉన్నాను. మనం వెళ్తా ఉంటే వదిలిపెట్టాం. వెంటనే తీసా మేము కారు గుర్తులు అవసరం లేదు పోండి అనేది అనగానే ఆయన హరీష్ రావు ఆగి ఏమ్మా ఎందుకు అడిగినావు అని అడిగిన. సురేఖ వచ్చిందేమో అని అడిగినంటే సురేఖ వస్తే ఎందుకు అని అడిగితే ఏం లేదు అవ్వ వస్తే 500-1000 రూపాయలు మందులు కొనుక్కోవడానికి ఇస్తుంది అందుకే అడిగినా అని అన్నమాట. మరి అదే నేను ఇస్తా. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.